హాయ్ వివర్స్, అందరికీ నమస్కారం. మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలు నాటండి, పర్యావరణాన్ని రక్షించండి. మరి ఆ పర్యావరణమే మనల్ని రక్షిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మీ ముందుకు వచ్చింది హ్యాపీ గార్డెనర్స్ అప్పారావు గారు అని చెప్పి, ఆయన సీడ్స్ అందరికి కూడా ఆయన సొంత ఖర్చులతో కొరియర్ ఛార్జీలు కూడా పెట్టుకొని మరి కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎంతోమందికి దేశవ్యాప్తంగా కూడా ఆయన పంపించడం జరిగింది. మరి ఆయన పేరు తెలుసుకొని నేను కూడా గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు ఆయనకి మెసేజ్ చేశాను, నాకు విత్తనాలు కావాలి అని చెప్పి. స్పందించి ఆయన నాకు విత్తనాలు పంపించారు. ఈయనేనండి అప్పారావు గారు. మరి ఆయన ఎన్నో విత్తనాలు, ఎన్నో వెరైటీస్, రేర్ వెరైటీస్ విత్తనాలు కూడా నాకు పంపించడం జరిగింది. వాటిలో కొన్ని పేర్లు చెప్తాను మీకు. ఎర్ర గోంగూర, రౌండ్ సొర, పొడవు సొర, అట్లాగే నాటు ఎర్రబెండ, తోటకూర, మదనపల్లి టమాటా, చెర్రీ టమాటా, పదిరగాల వంక, అట్లానే మీటర్ పొడవుండేట్టు బీన్స్, కనుపు చిక్కుడు, నేపాల్ చిక్కుడు, లాంగ్ బీన్స్, బుష్ ఫ్రెంచ్ బీరా, కాశ్మీర్ చిల్లీ, ఇట్లా రకరకాల విత్తనాలు నాకు ఆయన పంపించడం జరిగింది. మరి మీ అందరికి కూడా అవి తెలియజేద్దామని చెప్పి యూట్యూబ్ మెసేజ్ పెట్టాను. ఆయన పంపించిన విత్తనాలు నేను చిన్న చిన్న బౌల్స్లో, అంటే 5-6 రకాల మిశ్రమ మట్టి కలిపి వాటిలో వేయటం జరిగింది. మరి అన్నీ కూడా బాగా వచ్చినాయి. ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. మరి ఇలా మనందరం కూడా మన ఇంట్లో ఆర్గానిక్గా కనుక మనం పండించుకుంటే కనుక మన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ఇప్పుడు బయట జరిగే మొత్తం కూడా కెమికల్స్ కలుపుతున్నారు కాబట్టి మన సరిపోయే కూరగాయలు మనం పండించుకుంటే మన హెల్త్ కూడా ఎంతో బాగుంటుంది. హాస్పిటల్కి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. మనకు కూడా ఎంతో ఎక్సర్సైజ్ చేసినట్టు కూడా మనకి బాగుంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరికి వాళ్ళు గార్డెన్స్ కూడా ఇంట్లో పెంచుకోండి మొక్కలు. మనకు కూడా ఆరోగ్యం బాగా ఉంటుంది. మీ అందరూ కూడా అదే సజెషన్ చేస్తున్నాను. ఎంతో కొంత ప్లేస్ ఉన్నా కానీ ఎన్ని మొక్కలు అవకాశం ఉంటే అన్ని మొక్కలు కూడా పెంచుకుంటూ ఉండండి. మరి అది మన వాతావరణానికి, మన శరీరానికి, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. మరి అప్పారావు గారు ఎంతోమందికి సీడ్స్ పంపించి విత్తనదాత అని పిలువబడుతున్నాడు. అట్లానే ఆయన ఇన్స్పిరేషన్తో కూడా నేను కూడా ఎంతోమందికి విత్తనాలు పంచడం జరిగింది. ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇట్లాంటి ఇన్స్పిరేషన్ తీసుకొని మొక్కలు నాటండి. మరి ఈ ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.